వికారాబాద్ జిల్లా పరిగి మండలం కుదావన్పూర్ గ్రామంలోని దళిత యువకులు మహిళలు కేసీఆర్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనర్హులకు దళిత బంధు ఇస్తున్నారంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పరిగి షాద్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దళితుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దళిత మహిళలు మాట్లాడుతూ 5 మందికి దళిత బంధు ఇస్తే సరిపోతుందా? ఎమ్మెల్యేకు 5 మంది మాత్రమే ఓట్లేస్తే గెలిచినాడా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఓట్లకు ముందు వస్తాడు కానీ మధ్యలో మళ్ళీ తిరిగి చూడడు అని తిరిగి చూడలేదని, తమ బ్రతుకులు ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామంలోని అర్హులైన అందరూ దళితులకు కూడా దళిత బంధు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మేము లలిత బంధు పైసలు పేదలకు ఇచ్చిండా, బలిచినోళ్ళకి ఇస్తుండడా, అయినోళ్ళకి ఇస్తుండడా, కానోళ్ళకి ఇస్తుండడా? మరి 5 ఇండ్లకు పైసలు ఇస్తే 5 ఇండ్లు వేస్తేనే వచ్చిండా ఓటు? 8 ఇండ్లు పంచుకొని మమ్మల్ని అందరు నొక్కించిండ్రు. మరి పేదలను చూడడు, వచ్చి ఊరికి వచ్చి బలిచినోళ్ళని చూడడు, సర్పంచ్ చూడడు, ఎమ్మెల్యే చూడడు, ఎంపీ సీట్ చూడడు. మేము ఎవరిని అడగాలి? మేము ఈ ఊరికి చిన్న పెద్ద లేరా ఎవరు? మాకు అంతా ఇట్లా అయిపోయింది. మా జీవితమే పాడు చేసిండు. సర్పంచ్ ఎందుకు రాడు? మా ఎందుకు దాక్కున్నాడు? మేము సర్పంచ్ మాకు కలుస్తలేడు, పనులు లేపుతలేడు. సర్పంచ్ ఎంపీ సీట్ లేదు, ఎమ్మెల్యే ఓట్లేసేటప్పుడు వస్తాడు, నడుము వచ్చి మాకేం మంచి చెడు తెలుసుకోడా? మమ్మల్ని మళ్ళీ చూడడు. ఊర్లో ఎంతమందికి వచ్చింది దళిత బంధు? ఎంతమందికి? 8 మందికి వచ్చినాయి. ఎంతమంది ఉన్నారు దళితులు మొత్తం? బాగానే ఉండొచ్చు. ఎంపీ సీట్ Wait.